డబుల్ సెంచరీ అన్నారు. మరికొందరు ట్రిపుల్ సెంచరీ గ్యారంటీ అనుకున్నారు. అతడి బ్యాటింగ్ స్పీడ్ చూస్తే వాళ్ళు చెప్పింది జరగచ్చేమో అనిపించింది. కానీ దురదృష్టం వెంటాడింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో విండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో యువ ఓపెనర్ జైస్వాల్ అనూహ్య రీతిలో అవుట్ అయ్యాడు. డబుల్ సెంచరీకి కేవలం 25 పరుగుల దూరంలో రనౌట్ కావడం అభిమానులు తీవ్ర నిరాశకు గురిచేసిందని కూడా చెప్పుకోవచ్చు. తొలి రోజు ఆటలోనే సెంచరీ కొట్టడం కాదు, ఏకంగా 172 పరుగులు చేసి డబుల్ పై జైస్వాల్ కన్నేశాడు. అతని బ్యాటింగ్ చూస్తుంటే డబుల్ సెంచరీ ఖాయమనే నమ్మకం అందరిలోనూ బలంగా ఉంది. అయితే శనివారం ఉదయం సెషన్ ప్రారంభంలోనే రనౌట్ రూపంలో జైస్వాల్ వెనుతిరిగాడు. 175 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెస్టిండీస్ బౌలర్ జేడెన్ సీల్స్ వేసిన బంతిని జైస్వాల్ నెమ్మదిగా మిడ్ ఆఫ్ దిశగా ఆడాడు. ఆ బంతి నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ జైస్వాల్ క్రీజ్ వదిలి పరుగు కోసం ప్రయత్నం చేశాడు. అయితే అవతలి ఎండ్లో ఉన్న గిల్ మాత్రం పరుగుకు నిరాకరించాడు. దీంతో వెనక్కి తిరిగి తన క్రీజ్ చేరుకోవటానికి యశస్వి ప్రయత్నించడం జరిగింది. కానీ చందర్పాల్ మెరుపు వేగంతో బంతిని వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ కు అందించాడు. కీపర్ ఆలస్యం చేయకుండా బెయిల్స్ ను పడగొట్టాడు. దీంతో జైస్వాల్ నిరాశతో పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. అయితే అవుట్ అయ్యాక కాసేపు మైదానంలోనే నిలబడి గిల్ వైపు అసంతృప్తిగా చూశాడు. ఆపై తన నుదుటిని కొట్టుకుంటూ తనకు రావాల్సిన డబుల్ సెంచరీని చేజార్చుకున్నందుకు విచారం వ్యక్తం చేస్తూ పెవిలియన్ కు చేరుకున్నాడు. ప్రేక్షకులు కూడా నిరాశతోనే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అయితే ఈ రనౌట్ పై ఎవరు బాధ్యులనే చర్చ క్రీడా విశ్లేషకుల మధ్య మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. కొందరు నిరాశగా పరిగెత్తిన జైస్వాల్ది తప్పంటే మరికొందరు స్ట్రైకర్ కాల్ ను గౌరవించని గిల్ది తప్పని కూడా అభిప్రాయపడ్డారు. కొందరు గిల్ ని తప్పుపట్టారు. కానీ దీనిపై జైస్వాల్ ఓ జెంటిల్ మ్యాన్ లా మాట్లాడాడు. రనౌట్ అనేది ఆటలో భాగమే అని చెప్పి వివాదానికి తెరదించాడు. దానిపై ఎక్కువగా ఆలోచించడం లేదని కూడా చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా గిల్ది ఎటువంటి తప్పు లేనట్టు జైస్వాల్ మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఏదేమైనా భారత్ తరపున టెస్టుల్లో సెంచరీ చేశాక రనౌట్ అయిన భారత ప్లేయర్గాను జైస్వాల్ నిలిచాడు. సంజయ్ మంజ్రేకర్ 218 రన్స్ చేసి రనౌట్ అయ్యాడు. రాహుల్ ద్రవిడ్ 217, 180 పరుగుల వద్ద రనౌట్ రూపంలో పెవిలియన్ చేరిపోయాడు. ఈ జాబితాలో జైస్వాల్ సైతం చేరిపోయాడు.